జామ కూడా ఉంది ఇక్కడే. ఇది నార్మల్ తులసిలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి మా ఇంట్లో తులసిలు. ఇది ఓమాకు, వీటితో బజ్జీలు చేయొచ్చు, పచ్చడి చట్నీ చేయొచ్చు. ఇది స్పెషల్ ఫ్లవర్, ఓన్లీ మే మంత్లోనే పూసే పువ్వు ఇది. ఈ చెట్టు ఇయర్ మొత్తం ఉన్నా కానీ మే మంత్ మాత్రమే ఈ ఫ్లవర్ వస్తుంది. మే పువ్వేనా అత్తమ్మ? మే చెట్టేనా ఇది? ఇక్కడ చిన్న శామగడ్డ. ఇదా? ఈ శామగడ్డ, ఇది శామగడ్డ. ఇది కనకాంబరం. ఏది? ఇది కిడ్నీ చెట్టు కదా. ఇది తింటే కిడ్నీలు రాలిపోతాయి అంటారు కదా. కిడ్నీదే కదా తమ్మ? ఇది 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 కూడా మందారం కదా, తెల్లగా ఉంటుంది. ఇది వైట్ మందారం, మధ్యలో రెడ్ కలర్ ఉంటుంది, పింక్ లైట్ పింకిష్ కలర్ ఫ్లవర్ వస్తుంది ఈ మందారం. అన్నిటి పూలు ఉన్నప్పుడు తీస్తే బాగుంటుంది కానీ సీజన్ అయితే. ఇది షో చెట్టు. ఇది తెల్ల గులాబీ. ఇది వైట్ గులాబీ, వైట్ గులాబీ. ఇంకో ఈ గులాబీ. ఇది మ్యాంగో. ఎంతైనా మ్యాంగో చెట్టు ఉంటే ఆ కలే వేరు కదా. ఇది కూడా ఇది ఇది అత్తమ్మా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయంట. ఇది నూరువరాల చెట్టే, నూరువరాల చెట్టు. ఇది కూడా అంతే పెద్దగా అయింది, పెద్దగా అయిపోయింది నూరువరాలు. ఇది అత్తమ్మా ఇవి అవే అన్ని తులసిలే. ఇంట్లో మొత్తం తులసి వనాలు ఎక్కువ, ఎక్కడ పడితే అక్కడ. ఇక్కడ చాలా ఉంటాయి చెట్లు. ఇది యాపిల్ చెట్టు. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా తెలిస్తే యాపిల్కి చెట్లు పండ్లు కాయాలంటే ఏం చేయాలి, ఫ్లవర్ రావాలంటే ఏం చేయాలి, ఎవరైనా సజెషన్స్ ఇవ్వండి, ఫాలో అవుతాం. ఇదంతా పుదీనా. ఇగో ఇది కళ్యామాకు స్టార్ట్ అయింది ఇప్పుడే. అత్తమ్మ ఇది పత్తి. అక్కడ గులాబీ, ముద్ద గులాబీ. తులసిలు అంటే ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి మా ఇంట్లో. ఇంకా ఇది అత్తమ్మ ఇది ఇది కంది చెట్టు, ఇది కంది చెట్టు. ఇది ఈ పపాయ ట్రీ కదా. మా ఇంట్లో దాదాపు అన్ని ఫ్రూట్స్ చెట్లు ఉంటాయి. ఇది యాపిల్, కాకపోతే దీని హార్వెస్టింగ్ తెలియట్లేదు. ఎవరైనా సజెషన్స్ ఇస్తే ఫాలో అవుతాం. ఇంకా అది అక్కడ ఈ పందిరి ఉంది కదా, ఈ పందిరి మొత్తం ద్రాక్ష చెట్టుదే. చూపిస్తా.